తెలంగాణ బోర్డర్ దగ్గర ఉన్నాము. ఆర్టీసీ బస్సు వాళ్ళు మాకు నిన్నే పరిచయం అయ్యారు. ఎలా ఉంటుందో ఏంటో అని హడావిడిగా అయితే మేము ముగ్గురం బయలుదేరి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము. కానీ బస్సు సౌకర్యాలు అయితే చాలా బాగున్నాయి. సీట్లు అవి బాగున్నాయి, ఫుడ్ కూడా బాగుంది. ఇప్పుడే మేము టిఫిన్ చేసి కాఫీ తాగి ఇదిగోండి మీతో ఇట్లా ముచ్చట్లు చెప్తున్నాము. మీకు ఎవరికైనా రావాలి అని అనిపిస్తే కనుక ఈ ఆర్టీసీ బస్కి రావచ్చు. ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఫోన్ నెంబరు ఛానల్లో ఇస్తామండి. మీరు ఏ యాత్రకైనా సరే ఒక 30 మంది మీ ఊరోళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు సపరేట్గా మీకైనా పెడతారు. లేకపోతే మీరు విడిగా అయినా సరే రావచ్చు. వాళ్ళని సంప్రదించి ఏ యాత్రకైనా ఎంత లాంగ్ అయినా తీసుకెళ్తారు. పుష్కరాలకు కూడా తీసుకెళ్తారు. ఇప్పుడు మేమైతే కుంభమేళాలకు వెళ్తున్నామండి. వచ్చే దారిలో కాశీ, గయా, అయోధ్య అట్లా కోనార్క్ దారిలో వచ్చే టెంపుల్స్ అన్ని పూరి ఇవన్నీ చూపిస్తామన్నారు. సౌకర్యాలు అయితే బాగున్నాయండి. రావచ్చు అందరూ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మీకు ఎలా తెలిసిందమ్మా ఈ ఇన్ఫర్మేషన్? మాకు మా ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసిందండి. మేమంతా యాత్రల ఫ్రెండ్స్ ని ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్తాము. అప్పటికప్పుడు తెలిసి అప్పటికప్పుడు అనుకుని బయలుదేరి వచ్చాము. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము. కానీ చాలా బాగుంది. ఇక్కడ వాష్రూమ్లకి వాటికి కూడా మనకి ఇబ్బంది లేదు. ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతున్నారు. మంచిగా ఉంది. ఇంకా ఏమేమి యాత్రలు వెళ్ళారమ్మా? మీరేమన్నా వెళ్ళారా ఈ ఆర్టీసీ వాళ్ళ ద్వారా? అరుణాచలం ఈ యాత్ర కింది మాఘమాసం మాఘ పౌర్ణానికి వారు ఆర్టీసీ బస్ స్టాండ్ లో మేము ప్రయాణం ఇస్తూ ఉంటే ఆ బాబు పాంప్లెట్ ఇచ్చారు. ఇలా పెడుతున్నాం అమ్మా బస్సు అని అంటే సర్లేండి మేము వస్తాం, మా వాళ్ళు ఎవరైనా వస్తే చెప్తామమ్మా అని చెప్పాను. చెప్తే మా అక్కగారు అబ్బాయి నేను అప్పటికప్పుడు ప్రయాణం అయ్యి వచ్చాము. ఆర్టీసీకి వెళ్ళాం. బాగా చూపించారు. గిరి ప్రదర్శనం అన్ని బాగానే అయింది. శ్రీశైలం, కాళహస్తి, కానపాక, శ్రీపురం, అరుణాచలం, విష్ణుకంచి, శివకంచి ఇక అవన్నీ చూపించి 3 రోజులు ప్రయాణం, 3000 బ్యాగేజ్ బాగా చూపించారు. బాగా తీసుకొచ్చారు. మీకు అందరికి ఎవరికైనా ఆసక్తి ఉంటే ఈ ఛానల్లో ఏ ట్రిప్ గురించి అయినా పెడతారు. వాళ్ళు కాంటాక్ట్ అయ్యి చూడొచ్చు. ఆ నెంబర్ కాంటాక్ట్ అవుతే చాలండి. ఇది ఆర్టీసీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. అంత మన అందరికి పరమేశ్వర అనుగ్రహం ఉండాలని భగవంతుడి కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ దీంట్లో మొత్తం ప్రయాగరాజ్ అప్డేట్స్ అన్ని పెడతారా? ప్రయాగరాజ్, కాశీ, మేము ఎక్కడికి వెళ్ళి వీడియోస్ అన్ని పెడతాము. అన్ని వీడియోస్ పెడతాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గుడివాడ బస్ స్టాండ్ లో పాంప్లెట్లు ఇస్తారు. ఒకవేళ మీరు ఎప్పుడైనా గుడివాడ జర్నీ చేస్తే కనుక అక్కడ పాంప్లెట్లు ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్.